ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో ఇటీవల తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి కొంచెం తెలియచేయండి. రాష్ట్ర ప్రభుత్వం అందించే కొత్త సంస్కరణల గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వ సేవలన్నింటినీ కూడా పౌరులకి ఎట్ దేర్ డోర్ స్టెప్ తీసుకురావాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించారు. దీనిలో ప్రస్తుతం ఒక 140 సేవలు అంటే రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీ, ఇలా ఎన్నో శాఖలకు సంబంధించినటువంటి సేవల్ని అరచేతిలో ఇమిడిపోయేలాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి మన చేతి వేళ్లతోనే ఆ సేవలన్నీ పొంది చక్కని సంస్కరణని తీసుకొచ్చారు. ఇవి కాక ఇంకా ఏవైనా కొత్తగా సేవల్ని ప్రవేశపెడతారా? ఇంకా సంస్కరణలు అన్నారు కాబట్టి దానికి ప్రస్తుతం ఒక 140 సేవల్ని అందిస్తుంది. ముందు ముందు ఇంకా 500 సేవల్ని అందించాలనే కృత నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన పథకాల గురించి చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అవి ఏ రకంగా మనం వినియోగించుకుంటే బాగుంటుంది అనేది కొంచెం తెలపండి. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్తే, అసంఘటిత కార్మికుల కోసం ఈ శ్రమ కార్డు తీసుకొచ్చింది. దీనిలో ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేని అసంఘటిత కార్మికులు అంటే బిల్లింగ్ వర్కర్స్ కానీ, గ్రిగ్ వర్కర్స్ కానివ్వండి, అంటే స్విగ్గీ, జొమాటోలో పనిచేసేవారు కానీ, ఇలాగా రకరకాల స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, కార్మికులందరినీ కూడా ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల వారి వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండి కొన్ని రకాల ప్రయోజనాల్ని అందిస్తుంది. దీనిలో ముఖ్యంగా 2 లక్షల రూపాయల ప్రమాద బీమాని మనకి చాలా తక్కువ ప్రీమియంతో ఈ వర్కర్స్ అందరికీ అందిస్తుంది. అలాగే మరి ప్రైవేటు రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో కానీ ఈపీఎఫ్ చందాదారులు చాలామంది ఉన్నారు. వారికి ఏదైనా బెనిఫిట్ వినిపించబోతుందా కేంద్ర ప్రభుత్వం? ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో చాలామంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రైవేట్ కార్మికులకి వీరికి ఉద్యోగానంతరం మరి పెన్షన్ సౌకర్యం చాలా తక్కువ మొత్తంతో ఈపీఎఫ్ వారు అందిస్తున్నారు. అంటే కనీసం మొత్తంగా ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని అతి త్వరలో మరి 7,500 రూపాయలు చేయాలని, దానికి డిఏ కూడా కలపాలని ఒక డిమాండ్గా ప్రభుత్వం వారిపై మరి కార్మిక సంఘాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారు కూడా సానుకూలంగా స్పందించారని, త్వరలో దీనిపై సానుకూలంగా ఒక నిర్ణయం వెలువడుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు. తప్పకుండా వస్తుందని ఆశిద్దాం.